నరసింహ బీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మాకు అనేక ఆశలు చూపించి ఆటో డ్రైవర్లు మోసం చేసి ఓట్లు వేయించుకొని ఏదైతే 6 పథకాలు అమలు చేస్తామని చెప్పారో దాంట్లో ప్రధానంగా ఆటో డ్రైవర్లు పొట్టగొట్టేటట్టు మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చి మా ఆటో డ్రైవర్లు పొట్టగొట్టి ఇప్పటికీ 169 మంది చనిపోయారు. ఒక్క కుటుంబాన్ని కూడా ఈ ప్రభుత్వం ఆదుకొని 1,02 లక్షల రూపాయలు కూడా ఇసుకేసి ఇవ్వలేదు. కనుక ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఏ ఆటో డ్రైవర్లకు ఆటో కార్మికులకు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ ఎలక్షన్ల ముందు ప్రెస్ మీట్ పెట్టుకొని మోటార్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారు. మేము 2 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా అది అమలు చేయట్లేదు. ప్రభుత్వం ఏదైతే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే మా నుంచి కూడా మేము నెలకు సంవత్సరానికి 100-500 వేసుకుంటాము. ప్రభుత్వం గుడ్డిగా ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మా డబ్బులతో మేమే డెవలప్ చేసుకుంటాం. అది ఏర్పాటు చేయమని మేము కోరుతా ఉన్నాం. మీటర్ ఛార్జీలు పెంచమని కోరుతా ఉన్నాం. ఓలా ఉబర్ వాళ్ళ కార్లు బైకులు ఓలా ఉబర్ రద్దు చేయమంటా ఉన్నాం. మా ఆటో డ్రైవర్ల గిరాకీ దెబ్బకొట్టి మా ఆటో డ్రైవర్లు పొట్టగొట్టి ఈరోజు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. రోజుకు 200-300 కూడా సంపాదించుకునే పరిస్థితి ఇప్పుడు ఉంది. గతంలో ₹1000 1,500 రోజువారీగా సంపాదించుకొని మా భార్య పిల్లలు పోషించుకొని కరెంట్ బిల్లు కట్టుకొని మా పిల్లల ఫీజు కట్టుకొని ఇళ్ళ కిరాయి కట్టుకొని బతికే వాళ్ళం. ఈరోజు అనేక మంది రోజుకు 4 రోజులకు 10 రోజులకు కూడా చనిపోతూ ఉన్నారు. కనీసం కాంగ్రెస్ గవర్నమెంట్కు చీము చెప్తు లేదు, సిగ్గు శరం లేదు. రేవంత్ రెడ్డికి అయితే అసలే లేదు. అదొక సీఎం కాదు. ఎందుకంటే ఒక ఫ్రీ బస్సు తీసుకొచ్చి ఆటో డ్రైవర్లు పొట్టగొడుతున్నాడు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమంటున్నాం కానీ ఇంతవరకు చేయట్లేదు. మేము జేఏసీ ఏర్పడి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలను ఒక తాటి మీద తీసుకొచ్చి జేఏసీగా పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ రోజు ఇది ఒక ప్రాథమిక మొదటి మెట్టు అన్నమాట. రాబోయే కాలంలో అవసరం అంటే సీఎం ఇల్లు కూడా ముట్టడిస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం.